ముందుగా టమోటాలు వేసుకోవాలి. తర్వాత కొన్ని మిరియాలు, కొన్ని లవంగాలు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర జంప్ చేసుకొని మిక్సీకి పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి మేము ఎంత బాగా మిక్సీని పెట్టుకుంటున్నాము. ఆన్ చేసాము. కడాయి వేడి చేసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు 4 చెంచాలు వేసుకుంటున్నాను. మీరు దానికి తగ్గట్టుగా ఎంతైనా వేసుకోవచ్చండి. నూనె బాగా వేడయ్యాక అందులోకి ఎర్రగడ్డలను వేసుకోవాలి. ఎర్రగడ్డలు బాగా ఏగినాక ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్లోకి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత అందులోకి కొంచెం కారం, తగినంత కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పసుపు పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ గుండెకాయ దీన్ని తీసి ఆయిల్లోకి వేసుకోవాలి. వాటర్ లేకుండా చూసి దాన్ని అలా కలుపుతూ ఇలా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఆ మసాలా మొత్తము ఆ పీసులకి బాగా తగిలినట్టుగా ఒకసారి బాగా కలుపుకొని అది బాగా కలిసింది అన్న తర్వాత కొద్దిగా ఉప్పు అందులోకి చేర్చి నేను కొద్దిగా వేస్తున్నాను. ఆ తర్వాత రుచి చూసి మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువైపోయింది అనుకోండి మళ్ళీ చారు మొత్తం పాడైపోతుంది. అందుకు కొద్దిగా చూసి వేసుకోండి. ఆ తర్వాత మనము మసాలా మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి మసాలా ఏదైతే ఉందో టమోటా మసాలా చేసి పెట్టుకున్నాము, మిరియాల పొడి అంతా అందులోకి వేసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత కొంచెం సేపు అలాగే వేగనివ్వాలి. ఇలా కొద్దిగా చిక్కగా అయిన తర్వాత అందులోకి కొంచెము కొత్తిమీరని చల్లుకొని మనము స్టవ్ని ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. చపాతీలు చేసుకొని ఆ చారులో వేసుకొని మనము హ్యాపీగా తినేయచ్చు అన్నమాట. చూడండి చిక్కగా చారు కూడా ఉంది. చపాతీలు మెత్తని చపాతీలు, ఆ చపాతీల్లోకి ఆ చారు వేసుకొని రుచి చూడండి.